Hi guys, this is Ravi. Well, this time around I am doing a Telugu movie trailer reaction. The movie's name is Sahasam Swasaga Sagipo and it stars Naga Chaitanya and Manjima Mohan. Well, the movie is riding on very high expectations because it's a comeback movie of Gautam Menon with Naga Chaitanya and A.R. Rahman sir after their famous hit Em Maya Chesave, which had fantastic album. So as always, let's watch the trailer and I'll talk more about it. Fuck. నిజంగా కొట్టినా ఏంటి? ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. నైస్. ట్రిప్ ఎక్కడికి? ఆల్ ఓవర్ ద వరల్డ్? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవుడబ్బా. లేదు సార్, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచనే లేదు. నేను కూడా అసలు భయపడట్లేదు. భయపడి పారిపోకూడదు. ఎలాగో నన్ను లోపలేస్తారు. ఏం జరిగినా సరే చూసుకుందాం. జీవితంలో చాలా చూసాకే చావడం కష్టం అనిపిస్తుంది. మనం ఏం చూడలేదు, తినమ్మా చచ్చినా పర్లేదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. సూపర్. వెల్, ఫస్ట్ చూసుకుంటే నాగ చైతన్య మాట్లాడే విధానంలో చాలా మెచ్యూరిటీ వచ్చేసింది అండ్ ద వే హీస్ టెలింగ్ ది కంప్లీట్ నరేషన్ అది చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ట్రైలర్లో కలర్స్, the kind of frames that they selected, the combination of actors that they have chosen, everything is properly balanced. మూవీ పోస్టర్ నుంచి ప్రాబబ్లీ ఈ ట్రైలర్ కూడా చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ ఎ రోడ్ ట్రిప్. సో నాగ చైతన్య సెట్స్ అప్ ఆన్ ఎ రోడ్ ట్రిప్ అండ్ హీ ఈస్ జాయిన్డ్ బై ది గర్ల్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్. వాళ్ళు కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే దే గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ అండ్ దెన్ హౌ డు దే రిజాల్వ్ ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఐ బిలీవ్. సాహసం శ్వాసగా సాగిపో నేమ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ట్రిప్ విచ్ దే హ్యావ్ ప్లాన్ దట్ టర్న్స్ అవుట్ టు బీ ది మేజర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో వాళ్ళు అన్నిటికీ ఎదురెళ్ళి ఇంకా ఎట్లాగో ఒకసారి దిగాము, ఇంకా మనం ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నది బయటపడము, అట్లా చేయడం ఇట్లా చేయడం ఎందుకు, దానికి ఎదురీడి లెట్స్ గో అండ్ ఫైట్ అగెన్స్ట్ అండ్ గెట్ ఇన్ టు అ సక్సెస్ఫుల్ థింగ్. సో అది మెయిన్ పాయింట్ అనుకుంటా. బేసికలీ రోడ్ ట్రిప్, దాంతోపాటు గౌతమ్ మేనన్ డైరెక్షన్ అండ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాంబినేషన్, మ్యూజిక్ ఆల్రెడీ వెళ్ళిపోమాకే సాంగ్, ఇట్లాంటివన్నీ ఉన్న తర్వాత ఇంకా ఇట్లాంటి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఇంకొంచెం రేజ్ అయింది నాకు. ఆఫ్కోర్స్ ఇట్లాంటి మూవీని పక్కా వద్దుకునేదే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ రోడ్ ట్రిప్ అనేది ఎవరైనా లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అఫ్కోర్స్ అర్బన్ యూత్ ఈ నాగ చైతన్య ఒక లెవెల్లో ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ వైజ్ కానీ, అంటే చూస్తున్న కొద్దీ. అంటే అఫ్కోర్స్ ప్రజెంటేషన్ వైజ్ తన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చాలా రిలాక్స్డ్ కూల్గా ఉంది. సేమ్ లైక్ హౌ హీ వాజ్ ఇన్ ఏం మాయ చేసావే, అంతే చిల్డ్ అవుట్ లాగా ఉన్నాడు. బట్ ద వే ఈజ్ వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ ఏదైతే ఉందో చాలా ఇంప్రూవైజ్ అయింది. బికాజ్ ఒక ట్రైలర్ మొత్తం తనే మాట్లాడుతున్నాడు, ఇంకెవరు మాట్లాడలేదు. సెకండ్ థింగ్, మంజిమా మోహన్. అఫ్కోర్స్ ఇగ్నోర్ అబౌట్ ది హీరోయిన్. గౌతమ్ మేనన్ సార్ డైరెక్షన్లో వచ్చిన ఏ మూవీ అయినా హీరోయిన్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్గా కనిపిస్తుంది. యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఆర్ ఏం మాయ చేసావే, చెప్పక్కర్లేదు, అంతకంటే అందంగా ఎప్పుడు సమంత కనిపించలేదు. అండ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అసిన్ ఇన్ ఘర్షణ. మంజిమా మోహన్కి ఈ సినిమా తర్వాత పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది, అందులో డౌటే లేదు. అఫ్కోర్స్ షీ ఈజ్ ఆల్రెడీ పాపులర్ హీరోయిన్ ఇన్ మలయాళం. సో ఈక్వల్లీ ఫ్యాన్ బేస్ ఇక్కడ కూడా క్రియేట్ అవ్వడానికి చాలా మంచి ఛాన్స్ ఉంది. ఇఫ్ దిస్ రియలీ స్కోర్స్ అహెడ్ షీ విల్ గెట్ ఇన్ టు ద టాప్ లీగ్ పక్కా. సో చూద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వండర్ఫుల్ ఆల్బమ్ ఫ్రమ్ ఏఆర్ రెహమాన్ సార్. అఫ్కోర్స్ ఏమై చేసే వచ్చినప్పుడు అదే పాటలు రిపీట్ మోడ్లో పెట్టుకొని మరి విని చెవులు తుప్పు పట్టి వేయడంత వరకు విన్నాము. ఇప్పుడు కూడా సాహసం శ్వాసగా సాగిపోలాంటి ఆల్బమ్ కోసం వెయిట్ చేస్తున్నాం. జస్ట్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్గా తెలుగులో రిలీజ్ చేసిన ఏఆర్ రెహమాన్ సార్ మూవీ పాటలు అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఒకటి అలా తప్పించి పెద్దగా రిమెంబర్ చేసుకునేంత సాంగ్స్ ఏం లేవు. ఈ సినిమా మాత్రం స్పెసిఫికల్లీ నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, మంచి సాంగ్స్ మంచి ఆల్బమ్ ఇస్తారని.
ఎందుకంటే తెలుగులో ఏఆర్ రెహమాన్ సార్ ఈ పాడి కూడా చాలా రోజులైంది, ఇందులో పాట పాడి ఉంటే ఇంకా బాగుంటుంది. సో దట్స్ మోర్ అబౌట్ ఇట్. ఓవరాల్ నాకు చాలా నచ్చింది అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ. లెట్స్ హోప్ ద మూవీ టర్న్స్ అవుట్ టు బి అ వెరీ బిగ్ హిట్ అగైన్ ఫర్ నాగ చైతన్య అండ్ గౌతమ్ మేనన్. సో that's my trailer reaction on it. Thank you. Thanks a lot. Have a great day.